హాయ్ ఆల్. ఈరోజు ఇంకొక మినీ వ్లాగ్ అయితే చూసేయండి. పిల్లలు లేచిన తర్వాత జస్ట్ వాళ్ళ థింగ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మా వాడు లేవంగానే అక్కడ ఏదో చేసేస్తున్నారు వాళ్ళ డాడీ అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అండ్ అతను వచ్చేటప్పటికి నాకైతే కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. నేను ఆల్రెడీ ఆలూ ఫ్రై చేసేస్తూ ఉన్నాను. గోంగూర అప్పుడే తీసుకొని వచ్చారు, ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి అనుకున్నాము. ఇంతలోకి అక్క ఎదురా అని అడిగితే వాడు రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ అక్కలు లేపడానికి అని చెప్పి వచ్చాడు. మళ్ళీ ఏమైందో అక్కడ కూర్చొని కొంతసేపు ఉండి ఎందుకో ఆలోచించి దిగేసి వెళ్ళిపోయాడు. లేదంటే వాళ్ళ అక్క మీదకి ఎక్కి లేపేదాకా ఊరుకోడు. ఇంకా నెక్స్ట్ అయితే పాపని కూడా ఈరోజు స్కూల్కి అయితే పంపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ క్లాస్లో చాలామందికి ఐ ఇన్ఫెక్షన్, ఇంకా అమ్మవారు ఇవన్నీ వచ్చి చాలామంది కూడా అబ్సెంట్ అయ్యి ఉన్నారు. ఏమో రిస్క్ తీసుకోవాలనిపించలేదు. బట్ ఒక 2-3 డేస్లో ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఏదైనా ఉన్నా కూడా ఈ 2-3 డేస్ ఇంట్లో ఉంచేసి ఎగ్జామ్స్ జరిగే రోజు పంపిద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. అదే వాళ్ళ క్లాస్ టీచర్కి కూడా ఇంటిమేషన్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా పాప కూడా లేచేసింది. ఇంక మెల్లిగా ఒకసారి అయితే చెక్ చేస్తున్నాయి ఏమైనా బాగోలేదేమో అని. మా వాడి క్యాప్ చూసారా, అవి బాక్సెస్ ఎక్కడ కనిపిస్తే చాలు వాటిని తీసుకొచ్చేసుకొని పెట్టేసుకుంటాడు క్యాప్ లాగా. ఇక్కడైతే నేను ఆలూ ఫ్రై చేస్తున్నా అని చెప్పి అన్నాను కదా. ఎవరికైనా రెసిపీ కావాలా నాకైతే కామెంట్ చేయండి, పోస్ట్ చేస్తాను. ఇంకా రోజైతే హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేసాము. ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి నేనైతే స్వీట్ పొటాటో బాయిల్ చేస్తున్నాను. అండ్ పాప ఉంది కాబట్టి తను తింటుంది కాబట్టి తను తింటాను చూసి బాబు కూడా తినేస్తాడు. అందుకోసం అని చెప్పి ఇద్దరు ఉన్నప్పుడైతే ఇలా బాయిల్ చేస్తాను.